హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి మునుగోడు మండలం సోలిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ నకరేకంటి మురళి గారు మనతో ఉన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా భారీ మెజారిటీతో గెలిచి గ్రామ అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సర్పంచ్ గారు. నమస్కారం. ఇండిపెండెంట్గా గెలిచిన మీరు ఈ సోలిపురాన్ని ఎలా రూపురేఖలు మార్చబోతున్నారు? మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏముంది సార్? ఫస్ట్ మన ఊరికి రోడ్డు లేదు. ఒక మునుగోడు పోదామన్నా లేదు, చుట్టూ ఎక్కడైనా మన చండూరుకు కూడా రోడ్డు లేదు. ఫస్ట్ రోడ్ల మీద ఫోకస్ పెట్టిన. ఆ రోడ్లు ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్లు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఒక సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది. ఆ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన, అది కూడా చేయించుకొని చేపిద్దామని. నెక్స్ట్ వాటర్ సమస్య ఉంది. మనకేమైందంటే సాగర్ వాటర్లా డైలీ వాడుకునే వాటర్ అప్పుడు ట్యాంక్ కట్టలే, రెండు వాటర్ ఒకే దాంట్లో మిక్స్ అవుతున్నాయి. అవి తాగలేకపోతున్నారు వాటర్. అది కూడా సార్కి చెప్పిన చేద్దామని చెప్పిండు ఎమ్మెల్యే గారు. ఆ లోపు ఫస్ట్ ఏంటంటే వాటర్ ప్లాంట్ పెట్టు అన్నాడు. సార్ ఎట్లా చేద్దాం మరి, వాటర్ ప్లాంట్ అంటే కొంచెం ఖర్చుతో అయింది కదా సార్ అంటే, సరే చూడు నీ డబ్బులతో చూసుకో, వాటర్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయని చెప్పిండు సార్. అట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పని చేద్దామని. ఏదేమైనా నేను రాజకీయాలకు వచ్చింది ఏదో రాజకీయం కోసం రాలే, నాకు చేసుకునేంత పని ఉంది, కానీ ఊరి కోసం ఏదో చేయాలి అని దృక్పథంతో వచ్చిన. అంటే మీరు ఎలాంటి పార్టీల సపోర్ట్ లేకుండా అభివృద్ధి సాధ్యమైందంటారా? మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చగలుగుతారా, లేదా పార్టీలకు మారే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? ఏ పార్టీకి ఏం మారను, కాకపోతే ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుంటా, సార్ దగ్గరికి కూడా వెళ్తా. పార్టీ మారే సమస్య అయితే ఏం లేదు, అట్లాంటి ఆలోచన కూడా లేదు. ఒకసారి ఇక్కడ అంటే చిన్న గ్రామ పంచాయతీ, గతంలో కూడా చాలామంది సర్పంచులు వేరు, డెవలప్మెంట్ ఎక్కడ ఏం కాలేదు, ఎందుకు లోపం ఎక్కడ జరిగిందంటారు? సరే, వాస్తవానికి ఏం జరిగిందంటే ఇంతకుముందు చేసిన సర్పంచ్లను కూడా నేను ఏమన్నాను, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఉన్న లోకల్లో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకోలేకపోయారు. ఇక్కడ ఉన్న సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సార్కి చెప్తే అయిపోయేది పని. చిన్న సమస్య ఏం జరిగిందంటే, మా వాగులో మొఖాల లోతు నీళ్ళు ఉండేది. ఆ మొఖాల లోతు నీళ్ళు అల్లకెళ్ళే పోవడం స్టార్ట్ చేసిరు, కానీ దానికి ఏంది ప్రత్యామ్నాయం ఆలోచించలే. నేనేం చేసినంటే, నేను ఇంక అప్పుడు గెలవలే, ఒక 2 గూనెలు తెచ్చి గూనెలు వేసి మట్టి పోయించి దారి అయిపోయింది. అప్పుడు ఏమైందంటే అదే టైంలో ఒక సామాన్యుడు చేసిన పని ఎమ్మెల్యేలు, ప్రభుత్వం చేయలేని పని సామాన్యుడు చేసిండని బాగా హల్చల్ అయింది పేపర్ల వల్ల. దాంతో మనకు బ్రిడ్జి శాంక్షన్ అయిపోయింది ఎమ్మటే. నెక్స్ట్ డే రోజు వచ్చి అందరు దిగిరు, అది పేపర్లో ఇష్యూస్ రాగానే బ్రిడ్జి శాంక్షన్ అయిపోయింది. అంటే గత పాలకుల పనితీరు ఏ విధంగా ఉంది సార్? ఈ మునుగోడులో కానీ గతంలో బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు చేసడం జరిగింది. ఇక్కడ రాయగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. మన ఉప ఎన్నికలు వచ్చినాకనే ఏమైనా డెవలప్మెంట్ అయిందంటారా మీ ఊరు? ఉప ఎన్నికలప్పుడైతే మనకు ఉప ఎన్నికల టైంలో బ్రిడ్జి శాంక్షన్ చేసింది కూడా మనకైతే వచ్చింది, అది ఒకటి ఉప ఎన్నికల టైంలో. ఇంకా తర్వాత ఏం కాలే, ఒక బ్రిడ్జి ఒకటి. ఒకసారి ఇప్పుడు 99 రోజుల ప్రణాళికలో భాగంగా మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎంత మేరకు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత మేరకు అభివృద్ధి జరిగింది? చేసిన పనులు ఏమైనా ఉన్నాయంటారా సార్? కొత్తగా చేసినాయి అంటే ఏం లేవు, కాకపోతే ఉన్నట్టయితే నీట్గా చేసినాం. బల్బులు లేకుండే మొత్తం ప్రతి ఒక్క స్తంభానికి బల్బులు వేయించినాం మన ప్రణాళికలో భాగంగా. మాకున్నది ఒకటే వర్కర్, మోరీలు తీయాలంటే ఆయనకు కూడా కొంచెం సమస్య అవుతుంది. అయినా డైలీ ఆయన వెంట పడి మోరీలు క్లీన్ చేయించినాం, బ్లీచింగ్ వేసినాం, ట్యాంకీ కడిగించినాం. ఇక మనకు ఆ ప్రణాళికలో ఉన్నది ప్రతి ఒక్కటి చేసినాం. డంపింగ్ ఆడ దగ్గర కంప చెట్లు ఆల్మోస్ట్ అసలు మూసుకుపోయినాయి, పెద్ద పెద్ద చెట్లు అయినాయి. ఆ చెట్లన్నీ వీకేవిచ్చినాం, 4 గంటలు పట్టింది. అది చేయించినాం, డంపింగ్ ఆడ క్లీన్ చేసినాం. గెలిచిన తర్వాత చాలా ఊరైతే చాలా మారింది. నేను వచ్చి 2-3 మంత్సే కానీ రూపురేఖలు మారినాయి, ఇంకా కూడా చాలా మారుతుంది. అంటే ఇంకెలా చేయబోతున్నారు ఈ ఊరికి? నిరుద్యోగులకు కానీ, విద్యావేత్తలకు కానీ, తర్వాత ఇక్కడ ఉన్న కూలీలకు కానీ, వీళ్ళందరికీ కూడా మీరు వాళ్ళలో ఎలాంటి మార్పు తీసుకురావడం కోసం మీరు కృషి చేయబోతున్నారు? ఇప్పుడు ఊరు కోసం ఏదో చేయాలన్న దృక్పథంతో వచ్చిన నేను, కాకపోతే మనకు ఆ విధంగా సహకారం అందట్లేదు. దానికోసమే ఊళ్ళో ఉన్న జనాలకైనా పని చేసుకొని 100 రోజుల పని కూడా, ఆ డబ్బుల సమస్య కూడా కొంచెం డబ్బులు పడట్లేవు. దాని గురించి కూడా ఎంపీడీఓ గారికి కూడా చెప్పిన, అది కూడా సార్ కూడా మంచిగా స్పందించిండు. నెక్స్ట్ మనకి మెయిన్ మన ఊరుకున్నదంటే వాటర్ ఒకటి, బాట సమస్య ఒకటి.
సరే ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు, మొన్న నేను రీసెంట్గా ఆయన దగ్గరికి పోయిన రోజు ఒకటే అన్నాడు. సరే ఆయన కూడా ఒకటే మనకు సానుకూలంగా చెప్పిండు. సరే నేను ఏ పార్టీ అనేది కాకుండా ఆయన ఒకటే మాట చెప్పిండు, మునుగోడు మండలంలో సోల్పురాన్ని రోల్ మోడల్ చేస్తా అన్నాడు. సార్ ఆ మాట ఇచ్చిండు నాకు. సార్ అంటే మీరు ఏమైనా పార్టీలకు వస్తాను హామీ ఇచ్చారేంటి? సార్ కూడా అడగలేదు నన్ను, వస్తావా అని కూడా అడగలేదు. అది ఎందుకంటే అడగని విషయం మనం చెప్పకూడదు. అడగలేదు సార్, నువ్వు ఏ పార్టీ అని కూడా అడగలేదు నన్ను. ఓకే సార్, అంటే సీసీ రోడ్డు వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అంటున్నారు. మరి ఇంకా మీరు మొదలు పెట్టలేరు వర్క్ ఎట్లా? సీసీ రోడ్డు వచ్చేసి మన కాడ ఏడ ఖాళీ లేదు, ఒక్కటే బజార్ ఉంది. వాస్తవానికి మన ఏం జరిగిందంటే సీసీ రోడ్లు వచ్చినాయి, ప్రతి ఒక్క విలేజ్ 5 లక్షలు వచ్చింది. సరే మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరిగిందో, ఫస్ట్ నేమ్ సోలిపురం నేమ్ వచ్చింది, తర్వాత డిలీట్ చేశారు. అంటే ఇంకా మనం పార్టీ అది కాదు అన్న ఉద్దేశాన్ని డిలీట్ చేశారు. డ్రైనేజీ కూడా లేదు కదా సార్, తీయలేరు. గ్రామ పంచాయతీ ముందరనే డ్రైనేజీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ డ్రైనేజీ అదొక్కటి దాన్ని చేపియాలి, మోరి మొత్తం పోయింది. అది వాస్తవాన్ని నిధులు లేవు. మొన్న పడ్డాయి అంతా మన ఊరికి వచ్చేసి, నేను ఎక్కిన తర్వాత 56,000 ఒకసారి పడ్డది, 34,000 ఒకసారి పడ్డది, 90,000 పడ్డాయి. 90,000 పడితే మొన్న కార్యదర్శి 2 ఇయర్స్ వాళ్ళ పాలన జరిగింది కదా కార్యదర్శిని, ఆయనకే 1,27,000 పోతాయట. 90 పోతే ఇంకా 37,000 ఆయనకే బాకీ ఉంది. ఆయన ఏమన్నాడు, ఫస్ట్ దీన్ని తీసుకుంటా అన్నాడు. సరే తీసుకో అని చెప్పింది. ప్రజెంట్ డబ్బులు లేవు, చేపిద్దాం డ్రైనేజ్ కూడా. ఓకే సార్, అంటే ఇందిరమ్మ ఇండ్లు చిన్న గ్రామ పంచాయతీ ఎంతమంది లబ్ధిదారులకు చేకూరింది? వాళ్ళ ఇండ్ల నిర్మాణం ఏమన్నా కొనసాగుతుందంటారు? అయితే ఇందిరమ్మ ఇండ్లు మన చిన్న ఊరు వచ్చేసి 10 ఇండ్లు వచ్చినాయి. 10 ఇండ్లలో 8 మంది కట్టుకోరు, 2 ఇండ్లు కట్టుకోలే. 8 మంది ఆల్మోస్ట్ స్లాప్ అయిపోయినాయి, అస్త్రకారు కూడా జరుగుతుంది. సార్ ఇక్కడ అంటే ఈ విలేజ్కి సంబంధించిన చెరువు ఉన్నది, అది కబ్జాలకు గురైందని చెప్పేసి కొంతమంది వాదన, అది ఎంతవరకు వాస్తవం అంటారు మీ దృష్టికి? అయితే వాస్తవానికి అది కబ్జా ఏం గురి కాలేదు. ఏం జరుగుతుందంటే అది వాటర్ పోయినప్పుడు పొలం చేసుకుంటారు. సరే అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోయింది. ఎమ్మెల్యే ఏం చెప్పిండంటే ఖాళీగా ఉన్న టైంలో చేసుకొని ఎన్నింటితో పోతుంది అని, ఎత్తకపోవట్లేడు కదా, చేసుకొని బతుకుతారు అని ఎమ్మెల్యే గారు కూడా అన్నాడు. కబ్జాకి ఏం గురి కాలేదు, అవతల పంట వేసుకుంటారు. కొంతమంది రైతులు పట్టా చేసుకుంటారు అని చెప్పి కలెక్టర్ల నుంచి నోటీసులు కూడా వచ్చి చెప్తున్నారు. పట్టా అంటే 1-2 అయింది పట్టా, అది ఒక 10 ఇయర్స్ బ్యాకే అయిపోయింది. సార్ ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది కొరత కూడా ఉందని తెలిసింది సార్. మరి మీరు ఏమన్నా నూతన సిబ్బందిని ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయా? ఉన్న వాళ్ళనే అడ్జస్ట్మెంట్ చేస్తారు? వాస్తవానికి గ్రామ పంచాయతీ మనకి ఎలక్ట్రీషియన్ అంటే వాటర్కి, ట్రాక్టర్ నడపడానికి, బల్బులు ఇదంతా ఎలక్ట్రీషియన్ చూసుకోవడానికి ఒకరున్నారు, డ్రైనేజీకి ఒకడున్నాడు. ఈ డ్రైనేజ్ మెయిన్ సరే అది డైలీ వర్క్ కాదు కాబట్టి అది పని బాగానే అయిపోతుంది, కానీ డ్రైనేజ్ ఇక్కడ సమస్య వస్తుంది, ఒక్కడితో అవ్వట్లేదు. వాస్తవానికి అది మన ఎంపీడీఓ గారికి కూడా చెప్పిన, ఆయన ఏమన్నాడంటే అది చిన్నది, ఒక్కరే ఇప్పుడైతే ఏమి ఉండదు, ఒక్కరితోటే చేయించుకోవాలి అని చెప్పి. సార్ మీరు ఇండిపెండెంట్గా సర్పంచ్గా గెలిచారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? సర్పంచ్గా ఇండిపెండెంట్గా గెలిచినాం, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మా ఊరి జనానికి నేను మొక్కాలి, ఎందుకంటే మునుగోడు మండలంలో ఆల్మోస్ట్ డబ్బులు ఇవ్వకుండా చేసిన ఊరంటూ ఏది లేదు. స్పెషల్గా చెప్పాలంటే మునుగోడు మండలంలో సోలిపురంలో వచ్చేసి ₹1 పంచకుండా గెలిచిన సర్పంచ్ అంటే నేనే. సరే కామను మందు అనేది కామను, అది ఈవినింగ్ టైంలో రైతులు కాబట్టి అంతవరకు జరిగింది, కానీ రూపాయి అయితే ఎవరు తీసుకోలేదు. ఈ రుణం తీర్చుకుంటేందుకు నేను ఊరి కోసం ఏదైనా చేస్తా, దేనికైనా సిద్ధం. సార్ అంటే 2 బలమైన పార్టీల మధ్యలో మీరు ఎలా గెలవగలిగారు? ఆ పోటీ మీరు ఎట్లా తట్టుకున్నారు సార్? నాకు పోటీ లెక్క అయితే అనిపించలే, నాకు టేక్ ఇట్ ఈజీ అనిపించింది. పెద్ద పోటీ అయితే నాకు అనిపించాలి, కానీ మంచి ఊహించని ఓట్లు వేసారు మనకు కూడా. నేను కూడా ఊహించలే ఎన్ని మెజార్టీ వస్తుందని, కానీ ఊహించని మెజార్టీ వచ్చింది. గెలుస్తామన్న ధీమా మీకు? నాకు గెలుస్తానే మునుగోడు మండలంలో ఎప్పుడో ముద్ర పడ్డది, కానీ ఓడుతా అనేది లేదు. కాకపోతే ఇంత మెజార్టీ అనుకోవాలి, అంటే 1 ఇయర్ బ్యాకే నేను ఫిక్స్ అయిపోయినా గెలుస్తాను, అంటే నా వర్క్ అట్లే అయింది. నేను 2 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసిన బోడంపర్తి రోడ్డుకు నేను అసలు గుంతలు, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, దానికి ఆల్మోస్ట్ 200 ట్రిప్పులు మట్టి పోయించి ఆ రోడ్ చేయించిన. వాగులో మొక్కల లోతు వాటర్ ఉంటే దానికి గూనెలు చేయించిన. సిద్ధపల్లి రోడ్డు ఆల్మోస్ట్ ఇట్లా అయినాయి కంప చెట్లు, బైక్ ఊరాకుట్ట అయింది. 14 గంటలు జేసీబీ పెట్టి పీకిచ్చిన నేను, అది నేను గెలవకముందే చేయించిన.
ఈ అవకాశాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటారు సార్? ఈ అవకాశాన్ని నేను ఊరు కోసం చాలా సేవ చేసి ఇంకా ముందు కూడా మనకు అవకాశం వచ్చే విధంగా పనిచేస్తాను నేను. భేదాలు లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరిని దగ్గర తీసుకొని పనిచేస్తాను. అంటే బోడంగిపర్తి నుంచి ఈ ఊరికి రోడ్డు మార్గం కూడా లేదు కదా సార్, అదేమన్నా మీ దృష్టికి వచ్చింది? అది ఆల్రెడీ మన శంకుస్థాపన రోజు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన ముచ్చట. అది ఆల్రెడీ ఆయన స్పందించిండు, అది ఆల్రెడీ నోట్ చేసుకోండి, ఆయన బుక్లో నోట్ చేసుకోండు. అది కూడా ఆల్రెడీ అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. బోడంగిపర్తి రోడ్ అనేది 100% చేయిస్తుంది. సార్ దగ్గర కూర్చొనైనా చేయిస్తుంది. సార్ ఇక్కడ నిరుద్యోగ యువతకి ఎట్లా అంటే ఉపాధి ఏ విధంగా దొరుకుతుంది అంటారు సార్? ఈ చిన్న విలేజ్ నిరుద్యోగ యువతకు ఉపాధి అంటూ ఏం ఈడ కష్టం, కానీ కాకపోతే నేను వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఏదైనా గిట్లే కంపెనీ ఉంటే మోటివేట్ చేసి పంపిస్తున్నా. ఆల్మోస్ట్ మనం గెలిచినాక కూడా ఒక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు హైదరాబాద్. అట్లా ఒక 30,000 శాలరీకి చేస్తారు ఇప్పుడు. సార్ వాళ్ళకి అంటే విద్య చదువుకోవడం కోసం ఒక లైబ్రరీ వ్యవస్థ రావాలి, అందులోకి ఏదైనా పేపర్ కానీ బుక్స్ కానీ కావాలంటున్నారు. మరి వాళ్ళ కోసం మీ ఆయాములు ఏమైనా చేయగలుగుతారా? అదే చేసేందుకు నేను రెడీగా ఉన్నా. వాస్తవానికి ఏమైందంటే మనకు రోడ్డు కరెక్ట్గా లేదు, పేపర్ రోల్ కూడా రానికి వీలు లేదు. దానికోసం ఒక స్కూల్ ఉంది మన కాలేజ్ కూడా, అందులో ఏర్పాటు చేస్తా లైబ్రరీ. నా దృష్టికి కూడా వచ్చింది, ఏర్పాటు చేస్తుంది. ఒకసారి ఇప్పుడు అధికార పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు, మరి మీరేమో ఇండిపెండెంట్గా ఉన్నారు, అవి ఎలా ప్రజలకు చేరవేరుతున్నాయి? 6 గ్యారంటీలు అంటే అందులో మనం చెప్పేది ఏముంది, అది అందరికి తెలిసిన విషయమే. రావట్లేవు వాస్తవానికి. అది మనం ఇండిపెండెంట్ అయినా పార్టీ అయినా చెప్పాల్సిందే. ఆ రోజు చెప్పిన మాట 2500 అన్నారు, అది వస్తలేదు. ఆ రైతు బంధు కూడా నిన్న ఎంత 6,000 వేసారు, 1 ఎకరానికి వేసారు. నెక్స్ట్ వేస్తారు అయ్యారా కూడా తెలియదు. సరే వాస్తవానికి ఏదేమైనా మనం ఈ 6 గ్యారంటీల్లో విఫలమయ్యారు. ఉచిత బస్సు ఈ ఊరికి వస్తుందా? మన ఊరికి బస్సు రోడ్డు మార్గమే లేదు, బస్సు ఎక్కడ వస్తుంది? అంటే మీరేమన్నా తీసుకొచ్చి ఏర్పాట్లు ఏం చేయగలుగుతారా? ఈ బీటీ రోడ్ అయిపోయిన తర్వాత చండూరు ఒకటి కంప్లీట్, ఇది బోడంగిపర్తి రోడ్ కంప్లీట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా బస్సు వస్తుంది మన ఊరు మీదంగా. ఓకే సార్, అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు. మంత్రి పదవి అయితే మీ ఊరికి ఏమన్నా అంటే అభివృద్ధి కార్యక్రమాలు ముందు వరుసలో వాస్తవానికి మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా కాదు, కానీ కొంచెం డేర్నెస్ కరెక్ట్ పర్సన్ ఎమ్మెల్యే గారు. మనం అంటే నేను పార్టీ విషయం కాదు, నేను మొన్న పోయినప్పుడు కూడా వాస్తవానికి ఎమ్మటే స్పందించాను. సరే నన్ను ఒక్క ముక్క కూడా అడగలే, ఏ పార్టీ నువ్వు అని కూడా అడగాలి, చేస్తారు నీ ఊరికి చేస్తా అని చెప్పాను. అంటే ఇప్పుడు గతంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి రాయగోపాల్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏమన్నా చెప్పాలి? సరే వాస్తవానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా మంచి లీడరే. కాకపోతే ఏంటంటే సార్ కాడ చాలా ఆయన సొంత డబ్బులు దేనికైనా త్యాగానికి కొంచెం సిద్ధమవుతాడు, ఆయన అట్లా త్యాగం చేయడు. ఓకే సార్, అంటే ఈ ఊరు ప్రజలంతా కూడా నీ మీద ఒక బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతను మీరు ఏ విధంగా కొనసాగించబోతున్నారు? వాళ్ళ నమ్మకాన్ని మీరు ఏ విధంగా చేయబోతున్నారు? సార్ నాకు అంతకుముందు నేను సర్పంచ్ కాకముందే నాకు బాధ్యత ఉండే, కాకపోతే ఇంకా కొంచెం ఇప్పుడు ఎక్కువ పెరిగింది, ఎక్కువ బాధ్యత. కానీ నాకు పెద్ద సమస్య అనిపిస్తలేదు, ఎందుకంటే అప్పుడే తీసుకున్నా నేను బాధ్యత, అప్పుడే తీసుకున్నాం. సరే అప్పుడు టైంలో సర్పంచ్ గారి కాడికన్నా పోయేదో లేదో కానీ లేచిన కాంచి నా కాడికి వచ్చేది. ప్రతి ఒక్క సమస్య నేనే చేసేది, ఎంఆర్ఓ ఆఫీస్ సమస్య కానీ బ్యాంక్ సమస్య కానీ ప్రతి ఒక్కటి నేను లేవకముందు నా దగ్గరికి వచ్చేది. ఇప్పుడు నాకు పెద్ద సమస్య అనిపిస్తలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని కూడా నాకు టేక్ ఇట్ ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడే చేసిన కదా. ఇప్పుడు 10 ఏళ్ళ ఉండి ఫోన్లతో అయిపోతుంది, అప్పుడేమో ఆడికి పోవాల్సి వచ్చేది, ఇప్పుడు నాకు ఫోన్ల మీదనే పని అయిపోతుంది. సార్ ఇక్కడున్న 5 మంది పాలక మండలి సభ్యులు ఉన్నారు, వాళ్ళ సహకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది? ఉప సర్పంచ్ గారు మీకు సహకరిస్తున్నాడా? అంత మంచిగా సహకరిస్తారు. ఉప సర్పంచ్ గారు కూడా ఇతనే మంచిగా సహకరిస్తారు. అంటే ఏమైందంటే ఉప సర్పంచ్ 2 కొట్లాడారు, 2.5 years వీటిని. ఇప్పుడు ఫస్ట్ ఒక లేడీ చేస్తుంది, నెక్స్ట్ ఈయనకు ఛాయిస్ వస్తుంది. అంటే సగం హాఫ్ 2.5 years ఒకరు, 2.5 years ఒకరు. సరే సార్, ఫైనల్గా మీకు ఓటేసి గెలిపించిన మీ ప్రజలకు ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? మంచి అవకాశం ఇచ్చారు, చిన్న వయసులో సర్పంచ్, ఎట్లా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? సరే ముందుగా నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా. సరే వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు, నేను చేసిన పని చూసి చేసిరా ఎట్లానో కానీ మునుగోడు మండలంలో నాకు ఎక్కడ పోయినా మునుగోడు మండలంలో ఫస్ట్ నన్ను మన ఎమ్మెల్యే గారు కూడా ఒకటే అడిగిండు, నీకు ఎట్లా సాధ్యమైంది ఇది, ₹1 ఇవ్వకుండా ఎట్లా సాధ్యమైంది, అసలు ఏంది ఆ లాజిక్ ఏంది ఒకసారి చెప్పు అని అడిగింది సార్.
సార్ లాజిక్ ఏం లేదు సార్, ఏందో నేను ఇస్తందుకు పోయినా తీసుకోలేదు, రూపాయి కూడా తీసుకోలేవారు, రూపాయి తీసుకోకుండా ఓటేసారు సార్, వాళ్ళ కోసం నేను దేనికైనా సిద్ధం సార్, నా ప్రాణం ఇస్తందుకైనా సిద్ధం సార్ అని చెప్పిన. స్పెషల్గా మా ఊరు జనానికైతే చేతులెత్తి మొక్కాలి, రూపాయి తీసుకోకుండా ఓటు. చివరి వరకు ఇదే మాట మీద ఉంటారా? ప్రతి విషయంలో చివరి వరకు కాదు, నా ప్రాణం పోయే వరకు కూడా ఇదే మాట. అంతా మీ గ్రామ ప్రజలే వింటున్నారు మీరు చెప్పి. మీది రికార్డు ఉంటుంది మీ దగ్గర, నేను ప్రాణం పోయే వరకు కూడా ఇదే మాట మీద ఉంటా, మాట తప్పను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.